'అఖండ' మూవీ ఎలాగుండబోతుంది? బాలకృష్ణ గారు మూవీ ఎలా చేస్తున్నారు? అండ్ సినిమా ఎక్కడ సాగుతుంది అని ఈ వీడియోలో మనం చూద్దాము. ఈ వీడియో పూర్తి వరకు చూస్తారని ఆశిస్తూ మనం వీడియో కొనసాగిద్దాం. 'అఖండ 1' ఎంత విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. బాలకృష్ణ గారు ప్రొఫెషనల్‌లోనూ, అన్‌ప్రొఫెషనల్‌లో కూడా చాలా బాగా రాణిస్తున్నారనే చెప్పుకోవాలి. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచి, వరుసగా 4 సినిమాలు హిట్ అవ్వటం అంటే అది మామూలు విషయం కాదని మా ఒపీనియన్. మోరోవర్ 'అఖండ' సినిమాకి వచ్చేసరికైతే బోయపాటి దర్శకత్వంలో అది మూడో సినిమాగా తెరకెక్కింది. అండ్ బాలకృష్ణ గారు 'అఘోర' రూపంలో చాలా అంటే చాలా బాగా చేశారనే చెప్పుకోవచ్చు. అండ్ బాలకృష్ణ గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ అనేది చెప్పొచ్చు. ఎక్స్‌పెరిమెంట్ అని ఎందుకన్నా అంటే అంత సీనియర్ హీరోలు ఎవరూ కూడా 'అఘోర' రూపాన్ని ధరించడానికి ఒప్పుకోరు. కానీ బాలకృష్ణ గారు ముందుకొచ్చి ఒప్పుకొని ఆ మూవీని కంప్లీట్ చేసి సూపర్ హిట్ కొట్టమంటే మామూలు మాటలు కాదని నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్స్ రూపంలో నాకు తెలపండి. ప్రస్తుతానికైతే 'అఖండ పార్ట్ 2' షూటింగ్ శరవేగంగా సాగుతుందనైతే చెప్పుకోవాలి. మొన్నే ప్రయాగ్‌లో ఏదైతే మహాకుంభమేళ జరుగుతుందో అక్కడే 4 రోజులుండి చాలా ఇంపార్టెంట్ అయిన సన్నివేశాలు తీశారని బోయపాటి గారు ఒక న్యూస్ ఛానెల్‌తో చెప్పటం జరిగింది. అండ్ ఈ మూవీలో పార్ట్స్ అన్నీ కూడా చాలా రియలిస్టిక్‌గాను, నిజంగా ఉండటానికి ఏపీలో కొన్ని చోట్ల మరియు రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ సెట్‌లనేవి వేశారనైతే తెలుస్తుంది. అండ్ ఈ మూవీలో చాలా అంటే చాలా పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారైతే తెలుస్తుంది. అండ్ దీనికి ముఖ్యంగా సంయుక్త మీనన్ మరియు బాబీ డియోల్ నటిస్తారేమో అన్న ఆశలు రేకెస్తున్నాయి. ఒకళ బాబీ డియోల్ కాకపోతే సంజయ్ దత్‌ని కూడా సంప్రదిస్తారని సెట్ వర్గాల దగ్గర నుంచి ఆసక్తిగా వినిపిస్తున్న మాటలు. ఎందుకంటే ఇప్పుడే షెడ్యూల్ 1 సాగుతూ ఉండంగా మేబీ షెడ్యూల్ 2లో గానీ, షెడ్యూల్ 3లో గానీ మెయిన్ విలన్ అనేది ఎంట్రీ ఇస్తారు. ఈ లోపులో మనకి ఒక అవగాహన మరియు ట్రేడ్ వర్గాల నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీ దాకా తీసుకొస్తా అని చెప్తున్నాను. అసలు ఆ సినిమా ఎలాగుండబోతుంది అని చూస్తే ముందు 'అఖండ పార్ట్ 1'లో ఏదైతే బాలకృష్ణ గారు ఇంటి దగ్గర నుంచి బయటకొచ్చి అఘోరా రూపాన్ని ధరిస్తారో, ఆ అఘోరాలాగే కొనసాగుతూ ఉంటారు. ఎప్పుడైతే తన కుటుంబానికి ఆపద వస్తుందో, పరమశివుడి ఆజ్ఞ ప్రకారం అతను మళ్ళీ తన కుటుంబానికి చేరువయ్యి ఆ కుటుంబానికి బాధలని తీర్చేసి, ఆ కష్టాలను దాటించాక మళ్ళీ ఎళ్ళిపోతాడు అనైతే పార్ట్ 1లో చూపిస్తారు. కానీ పార్ట్ 1లో ఆ పాప మాత్రం కీ రోల్‌గా నటించింది. అండ్ ఆ పాప ఆ సినిమాకి ప్రాణం పోసిందని గూడా చెప్పుకోవచ్చు. కానీ ఈ పార్ట్ 2కొచ్చేసరికి అంతే విధంగా ఎమోషన్ పండించేది ఎవరు అని ఆలోచించగా, మనం సినిమా చూసాకే ఆ విషయాన్ని చెప్పాలి. బోయపాటి గారు ఇది ఆలోచించే ఉంటారు. చిన్న పిల్లే ఆ మూవీకి ప్రాణం పోసిందని. కానీ దీన్ని నడిపించాలంటే ఆ చిన్న పిల్ల పెద్దదయ్యి కష్టాలైనా రావాలి మళ్ళీ. ఏదైతే మనం 'పుష్ప 2'లో చూసామో, ఆ పాప కోసం ఆ పుష్పరాజ్ ఏం చేస్తాడో, సేమ్ అలాంటి సీనే ఇక్కడ రిపీట్ అయితూ ఉండాలి. లేకపోతే అదే కుటుంబానికి ఇంకేదైనా కష్టం వచ్చినప్పుడు మళ్ళీ అఘోరా రూపంలో ఉన్న బాలకృష్ణ గారు తన కుటుంబానికి తన దగ్గరవుతారనైతే చెప్పుకోవచ్చు. అదైతే మెయిన్ పార్ట్‌గా కనిపిస్తుంది ఈ మూవీ మొత్తంలో అని నాకు తెలుస్తుంది. అండ్ బాలకృష్ణ గారు ఇప్పుడు అసలకే 4 వరుస హిట్ల మీద జోరులో ఉన్నారైతే చెప్పుకోవాలి. తిను 'అఖండ 1' ఏ కెరియర్‌లో మీన్స్ ఏ టైంలో చేశారో తెలియదులే గానీ, అప్పటినుంచి ప్రొఫెషనల్ కెరియర్‌లో అయితే అసల తిరిగి చూసుకునే పని లేకుండా రాణిస్తున్నారనైతే చెప్పుకోవాలి. ఎందుకంటే బాలకృష్ణ గారి పాస్ట్ మూవీలు చూస్తే 2, 3 హిట్ అవ్వంగానే ఆల్మోస్ట్ ఫ్లాపుల్లోకి అయితే ఎళ్తూ ఉంటారు. కానీ ఈ మూవీలో అలా కాదనైతే చెప్పుకోవాలి. ఈ మూవీ వచ్చిన కాడ నుంచి ఒక మూవీకి రేంజ్ పెరుగుతూ వచ్చిందిలే కానీ ఎక్కడ అయితే తగ్గలేదనైతే చెప్పుకోవాలి. అదీగాక బోయపాటి సీనుతో 3 సినిమాలు తీస్తే 3 సినిమాలు సూపర్ డూపర్ హిట్. అండ్ నాలుగో సినిమా కూడా అందుకనే అంత తొందరగా ఓకే చేసి శరవేగంగా యాక్టింగ్ మరియు షూటింగ్ అనేది సాగుతుందనైతే చెప్పుకోవాలి. అండ్ బాలకృష్ణ గారిని ఆస్థాన పండితుడు అయిన తమనన్న కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు. అండ్ తమనన్న ఏమని హింట్ ఇచ్చాడో గుర్తుంది కదా! బాలకృష్ణ గారు నాది మూవీ వస్తుందంటే థియేటర్‌లోనే సౌండ్ బాక్సులు జాగ్రత్తగా పెంచుకోవాలి. లేకపోతే బద్దలైపోతాయని, మేబీ అదే మళ్ళీ రిపీట్ అయిపోద్దని కూడా అనిపిస్తుంది. అండ్ మొన్నే బాలకృష్ణ గారు నందమూరి తమన్ గారికి పాష్ కార్ అయితే దాదాపు 2,00,00,000 విలువ ఉండొచ్చు. నాకు తెలీదండి. అదైతే గిఫ్ట్‌గా ఇచ్చారు. ఏదైతే మొన్న 'డాకు మహారాజ్' బీజీఎంలకి, సాంగ్స్‌కి కొట్టాడో అలాంటి బీజీఎంలు మళ్ళీ కొడతారని ఆశిస్తూ 'అఖండ' మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కామెంట్స్ రూపంలో మీ అభిమానాన్ని తెలుపుతారని కోరుకుంటున్నాను. అండ్
డిస్క్రిప్షన్‌లో మన టెలిగ్రామ్ ఛానల్ ఉందండి. అందులో ఒక్కసారి జాయిన్ అయిపోతే మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా నుంచి ఏ ఆఫర్స్ వచ్చినా కూడా అక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి జాయిన్ అయిపోండి. దాని కింద మన బ్లాగ్ ఆర్టికల్స్ ఉన్నాయండి. అన్నీ హెల్త్ రిలేటెడ్ ఆర్టికల్సే. ఒక్కసారి లింక్స్ ఇస్తాను. చూసి చదవండి. అండ్ మీ ఒక్క టైం 5 మినిట్స్ కేటాయిస్తే చాలా మంచి ఆర్టికల్స్ అనైతే ఉన్నాయండి. నేనైతే ఇస్తాను. కింద మన అమెజాన్ లింక్స్ కూడా ఇస్తానండి. మీకేమన్నా కావాల్సొస్తే అక్కడి నుంచి పర్చేజ్ చేస్తే నాకైతే చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయితది. అండ్ ఇది నా కొత్త ఛానల్ కాబట్టి మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం ఉంటుంది. ఒక్కసారి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అనేవి ఫుల్ చూస్తే ఇది మానిటైజ్ అవ్వటానికి చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అండ్ 1000 సబ్స్క్రైబర్స్‌కి నేను ఎంతో దూరంలో లేను. మీరైతే బాలకృష్ణ ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ అక్కడి వరకు రీచ్ చేస్తారనైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే నా రిక్వెస్ట్ మీరు 1 మినిట్ కన్నా ఎక్కువ విన్నట్టయితే నేను చేసే వీడియోలు మీకు నచ్చుతున్నాయని అయితే అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోలను మీ ఫ్రెండ్స్‌కి కూడా గ్రూప్స్‌లలో లేదా వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇన్‌ఫాక్ట్ కుదిరితే టెలిగ్రామ్‌లో కూడా షేర్ చేయండి గాయ్స్. మీ యొక్క హెల్ప్ నాకు చాలా అంటే చాలా అవసరం అవుతది. ఓకే గాయ్స్, ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. థాంక్ యూ.